మనమైతే ఇప్పుడు పూణేలో ఉన్నాం. ఈరోజు డే 3 మనం రాజ్‌ఘాట్ ఫోర్ట్‌ని ట్రెక్ చేయబోతున్నాం. లాస్ట్ వీడియోలోని మనం ముంబైని 1 డేలో అయితే ఎక్స్‌ప్లోర్ చేసాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ పూణే రీచ్ అవగానే మేమైతే బైక్ రెంటల్ తీసుకుందామని అయితే మేము అనుకున్నాం. ఎర్లీ మార్నింగ్ కొన్ని కాంటాక్ట్స్ని గూగుల్లో సెర్చ్ చేసేసరికి ఒక భయ అయితే రెస్పాండ్ అయ్యారు. చాలా మంది అయితే రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో అక్కడికి వెళ్ళి బైక్ రెంటల్ అయితే తీసుకున్నాము. 3500 అయితే డిపాజిట్ చేసాము. 3 బైక్స్ అయితే మేము రెంటల్ తీసుకున్నాం. కొత్త బైక్స్ నే ఇచ్చారు, ఎన్ని మంచి కండిషన్ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేసుకోండి. సింగిల్ బైక్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అయితే పడింది. మేమైతే 3 తీసుకున్నాం. మనం రాజ్ఘాట్ ఫోర్ట్కి వెళ్ళడానికి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. పూణే జంక్షన్ నుంచి రాజ్ఘాట్ ఫోర్ట్కి రీచ్ అవడానికి 66 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. 2.5 అవర్స్ అయితే టైం పడుతుంది. ఈ రాజ్ఘాట్ ఫోర్ట్ వచ్చేసి రిమోట్ ఏరియాస్ లో ఉంది. సిటీ అవుట్స్కట్స్ దాటిన తర్వాత పెట్రోల్ బంక్స్, షాప్స్ ఏవి అవైలబుల్ గా ఉండవు. సో మీరు ఫ్యూయల్ ట్యాంక్స్ ని ఫిల్ చేసుకొని కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోండి. మనమైతే ఇక్కడ రాజ్ఘాట్ ఫోర్ట్లో అయితే ఉన్నాం. దీన్ని ట్రెక్ చేయడానికి వెళ్తున్నాం. చాలా రిస్కీ ఫోర్ట్, వే చూసారా. ఇప్పుడు మనం ఈ రిస్క్ అనేది చేయడానికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఫోర్ట్, వేరే లెవెల్ ఆ వాల్ అదంతానా. ఇప్పుడు అయితే టైం వచ్చేసి 1 గంట అవుతుంది, మెట్టు మధ్యాహ్నం. బైకులతో మనం పూణే నుంచి ఇక్కడికి డ్రైవింగ్ చేసుకుని అయితే వచ్చాము. నియర్లీ 2.5 అవర్స్ డ్రైవింగ్ లోనే అయిపోయింది. 66 కిలోమీటర్స్ అయితే అంత దూరం అన్నమాట. అన్ని కొండలే దాటుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. పైకి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, మన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. లెట్స్ గో. ఇక్కడ టైగర్స్ కూడా ఉంటాయంట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కింద వాళ్ళు కూడా అదే చెప్పారు. కింద షాపు భయ్య టైగర్స్ ఉంటే కొంచెం అది ఒకటే చూసుకోండి అని అన్నారు. రిస్కీ ఎక్కుతున్నాం. ఇదైతే రిస్కీ అనుకున్నాం, కానీ మెట్లులాగా ఉంటాయని చెప్పేసరికి పర్లేదు, ఎక్కొచ్చు. కింద అతనైతే 1 hour 45 minutes పడుతుంది ఎక్కి దిగడానికి అని చెప్పాడు. అంటే లోకల్ పర్సన్స్ కదా. అమ్మో, కింద నుంచి దారి అయితే వేరేలా కనిపించింది నాకు. ఆ కొండలు దాటుకొని ఈ కొండలకైతే వచ్చేసాం. ఇంకెళ్ళాలి, టెంపర్ రాలేదు కదా. నిజంగా ఇచ్చారా మాట అంటే ఉండమంటారు. డెఫినెట్గా ఇలాంటి అడ్వెంచరస్ థింగ్స్ మీరు కూడా చేయండి. చేస్తే లైఫ్లో గుర్తుండిపోతాయి అన్నమాట. వేడి గాలి, చల్లగాలి రకరకాలుగా తగులుతుంది.
నియర్లీ 4 days నుంచి ట్రావెలింగ్లో ఉన్నాం కదా, అవి కూడా ఇలాంటి అడ్వెంచరస్ కొండలే ఎక్కాం ఫోర్ట్స్ని చూడడానికి. ఈ రూట్కి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందాక రాళ్ళు కనిపించాయి. ఇక్కడైతే ఒక బోర్డు ఉంది ఇటు వెళ్ళమని చెప్పేసి, ఇలా వెళ్ళమని రూట్ చూపిస్తుంది. అటు వెళ్ళం జారుతూ ఉంటుంది. మంచి షూస్ అయితే వేసుకోవాలి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు. పులిలు సింహాలు ఉంటాయి. మరాఠీలో బోర్డు కూడా ఉంది ఇక్కడ, పులిలు సింహాలు ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళండి అని. అది అతను కింద అతను కూడా చెప్పాడనమాట, క్లియర్గా రాశారు ఇక్కడ ఉన్నాయిరా బాబు జాగ్రత్తగా వెళ్ళండి అని. కొంచెం రిస్కీగా ఉంది. బ్రో బాబు నేను చెప్పలేను, నేను పూర్తి ఎక్కలేదు అన్నారు. పోలే మనం ఎక్కుదాం పదండి వెళ్దాం. బాబోయ్ భయంకరంగా ఉంది. చూస్తేనే పూలు అవసరం లేదు, ఇలాంటి లొకేషన్లు చూస్తేనే భయంకరంగా ఉంటుంది. 2 దారులు ఉన్నాయి, మరి ఏ రూట్లో వెళ్దాం? తక్కువగా ఉందన్నమాట మనుషులు తిరిగిన ప్లేస్ లాగా. కొంచెం ఇది పాడైపోయినట్టు ఉంది, అంటే మనుషులే కదా ఇలాంటివి చేస్తారు. అంతే ఈ రూట్లోనే వెళ్ళిపోదాం మనం. ఇదిగోండి కొండ చాలా పైన ఉంది. ఇవ్వో అక్కడికి ఎక్కాలి ఇప్పుడు మనం. అక్కడికి కనిపిస్తుంది ఆ హైయెస్ట్ పీక్ కొండ మీద, అక్కడికి అయితే ఎక్కబోతున్నాం. ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేదు. మార్నింగ్ ఏమో జస్ట్ లైట్ ఫుడ్ తీసుకున్నాం. అటుకులో ఉంటాయి కదా అవి, అలాంటివి తీసుకొని పైకి అయితే ఎక్కేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ని ఇక్కడ ఎన్విరాన్మెంట్లోకి వదిలేకుండా డస్ట్బిన్లు వేస్తున్నారు. ఫస్ట్ గవర్నమెంట్ని మెచ్చుకోవాలి, ఇలాంటి పొజిషన్స్లో కూడా డస్ట్బిన్లు అయితే ప్రొవైడ్ చేసింది. వాళ్ళు మా ట్రిప్లో లాస్ట్ డే హరిహర ఫోర్ట్ అయితే ఫస్ట్ డే ఎక్కిస్తాం నాసిక్. తర్వాత రోజు నాసిక్ నుంచి జనరల్లో ముంబై అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ముంబైలో అన్ని ప్లేసులు తిరిగాము, అవి కూడా లాగ్ వస్తాయి. నెక్స్ట్ ఇది రాజ్ఘాట్ ఫోర్ట్. మనల్ని చాలా కింద ఉన్నారు, వస్తున్నారు. వేరే ఎడారిలాగా ఉంది ఆల్మోస్ట్. చూసారు కదా వెనకాల వ్యూ అయితే. అక్కడ అయితే మనం బైక్స్ పెట్టాం, కింద నుంచి ఎక్కడికి వచ్చాం. ఇంకా చాలా ఉంది ట్రెక్ చేయడానికి. అడిసిపోయింది ఆల్రెడీ ముఖం అంతా. అమ్మ వాడికి అర్జెంట్ వస్తుందంట పైకి వెళ్ళాడు, మరి నీళ్ళు ఉండవు. పదం పదండి, టైం వేస్ట్ చేయకుండా. వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రో? పుణే. ఓ పుణే. ఏ లోపల అంట కోలాపూర్ అంట. ఏదో పూరీలే మనకి ఎందుకు, ఏ పూరి అయినా మనం పీకింది ఏమనుకో. అమ్మ లెట్స్ గో. దివ్య అందరికన్నా ముందు పైకి ఎక్స్ వచ్చింది, అందుకే ఇందాక వరకు కనపడలేదు. చెట్టు నీడలు లేవురా బాబు ఇక్కడ. కొండ రాజుగడికి 10 కిలోమీటర్లు వెళ్ళడానికి దారి ఉంటే 3 కిలోమీటర్లు పెట్రోల్ బంక్ ఇటు ఉంది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రాజుగడికి. ఇంక భయం వేసింది, నేను 10 కిలోమీటర్లు వెళ్ళాలి. కొండల్లో ఆగిపోతే ఇంకా పైకి చూసినా ఏ దేవుడు వచ్చి మనం కాపాడు. అంటే ఆ 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి 3.5 కిలోమీటర్లు పెట్రోల్ అయితే కొట్టిస్తాం, ఫుల్ ట్యాంక్ చేయిస్తాం. డబ్బులు పోతే పోనీరా బాబు, నీట్గా మళ్ళీ రిటర్న్ అయితే బాగుండని. ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి, లైట్స్ కూడా ఉన్నాయి. ఎలా పెట్టారా బాబు పైకి? వాళ్ళు కరెంట్ తగిలేసి పోల్ చేయడం గ్రేట్ అసలు. 1 minute అమ్మాయి చెయ్యడు చూడండి. సచ్చినోడా అంత క్రెడిట్ కాదు. బాబోయ్ జాలేసారు 2 నిమిషాలు.
వెళ్ళిపోతున్నాం మనం. స్టెప్పులు చూసావా? మనుషులు హైట్ కదా, స్టెప్స్ చూపించావు. బాబా లోయేటి బాబు, స్టెప్స్ చూపించాలి. పడితే ఇంకేమైనా ఉందా? ఇంకేం ఉండదులేండి, పదండి వెళ్దాం. మహారాష్ట్ర వస్తే ముంబైలో పప్పులు గుంటలు అనుకుంటారు, కానీ సరైన హిస్టరీ ఉందని మీకు తెలుసా? ఓ ఛత్రపతి శివాజీ మహారాజ్ కే. అక్కడ ఉన్నాడు మనోడు. అన్యా రానియా వెళ్దాం. బాబాయ్ ఫిట్నెస్ ఎక్కేస్తున్నారు చూసారా, ఫుల్ ఫిట్నెస్. హాయ్ బోలే సార్. హాయ్. కిదర్ సార్ పూణే నుంచి వచ్చారంట, చూసారా ఎంత ఫిట్నెస్ ఉందా? बहुत फिटनेस है सर आपका. తాతగారు మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. మొత్తానికి అయితే పైకి వచ్చాం. అమ్మో ఇది ఆ ఫోర్ట్కి అక్కడికి వెళ్ళాలి. అయితే ఆ ఫోర్ట్ కొండ చాలా దగ్గరికి వస్తాం. ఇదో చూసారా కింద లోయ, పడితే పొలు రాలుతాయి. పొల్లేటి అన్నీ రాలిపోతాయి. ఉన్నది మెట్లు ఇట్లా ఉన్నాయిలే చూసాం. అరే ఏంట్రా ఈజీగానే ఉన్నాయి అవి. ఈ ఫోర్ట్ వేరేలాగా ఉంది. ఇలాగైతే ఇప్పుడు వచ్చాం కదా, ఆ దారి నుంచి ఇలాగా అలా వెళ్ళాలి. దారి ఎంట్రన్స్ పదండి, ఇప్పుడు అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ ఉన్న ఎండకి కళ్ళద్దాలు ఎట్టుకోపోతే కళ్ళు వేరేలాగా ఉంటాయి. డస్ట్ ఆ గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది. నా వాయిస్ మీకు రీచ్ అవుతుందో లేదు తెలీదు. మమ్మీ డాడీ అయితే చాలా మట్టుకు తిడతారు ఇలాంటివి, అంటే మనకు అర్థం కాదు. చెప్పి రాలేదు, తినైతే ఎవరికి చెప్పి రాలేదు. ఎంట్రన్స్ మామూలుగా లేదు. ఇదిగో ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి. అన్నీ మరాఠీలో సంథింగ్ రాశారు. అమ్మో డోర్ ఎంత ఉంది అసలు, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది నాకు. గోడ అప్పట్లో ఎంతదా, ఏదిరా బాబు ఏమన్నా ఉందా? ఇది అసలు కదలట్లేదు. ఇదిగోండి ఇదంతా ఎలా ఉంది కోట. నేను ఈ కొన్ని రాజస్థాన్లో చూశాను, కానీ రాజస్థాన్లో ఎంత రిస్క్ లేదు. పాట పాడుకొని ఎక్కొచ్చు రాజస్థాన్లో, ఎవరైనా ఎక్కేస్తారు. ఇది చూపించాను కదా గేట్ల నుంచి వచ్చిన తర్వాత. అమ్మో గుండె జారిపోతుంది అసలు. ఆ అన్నయ్య ఇక్కడ ఎలా నుంచున్నాడో తెలియదు, కానీ మా అన్నయ్య నుంచున్నాడు. ఇక్కడ నుంచొని పిలుస్తున్నాడు. ఎక్కడ నించుంది ఆ వైబ్స్ వేరే లెవెల్లో ఉంది. వాటర్ అయితే ఒక చొక్కలేదు గురు, నోరు ఎండిపోయింది, హ్యాండ్ పడిసింది. నా మొబైల్ ఏమో 20% ఛార్జింగ్ అయితే వస్తుంది. ట్రై చేస్తాను వీడియో ఎంత తీయగలిగితే అంతా. అయితే అలా లేదన్నా సెకండ్ గేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ గేట్ మీకు కింద చూపించాను కదా ఆ ద్వారం, ఇది ఫోర్ట్కి అసలైన గేట్. లోపలికి అయితే వస్తాం మనం. కోట ఇదంతా మీకు అటువైపు చూపిస్తాను ఎలాగుందో. ఇంకా అలాగ వచ్చాం మనం. ఇప్పుడు ద్వారాల నుంచి ఇలా నడుచుకొని వెళ్ళాలి. ఇదంతా వాలే, ఎంత పెద్ద వాలరా బాబు. అదంతా ఇంకా పైకి అలా ఫోర్ట్ ఉంది. ఇదిగోండి ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు. వర్క్ చేస్తున్నట్టున్న గవర్నమెంట్ అంతా కట్టేస్తుంది పైన. గ్రేటే, బాగుంది. కింద అక్కడి నుంచి వచ్చారు గురి వాళ్ళు. చాలా దూరంగా కనిపిస్తుందా, చాలా వరకు వచ్చేసాం.
అయితే చాలా ఉన్నాయి. ఎక్కేసాం ఇంకా పైకి. అమ్మ బాబాయ్ ఇంకా పైకి వెళ్తున్నాం. వేరే లెవెల్ అసలు. ఎంట్రన్స్లో చూసి ఉంటారు ఎలాగుందో. ఇలాంటి డేంజరస్ స్పోర్ట్స్ ట్రెక్ చేయాలంటే అడ్వెంచరస్ ఉండాలి, కొంచెం పవర్ కూడా ఉండాలి. దాన్ని వాటర్ ఉంది అక్కడ, సంథింగ్ లేక్ లేదు. అప్పట్లో ఆయిల్ కట్టుకునేది మెట్లు ఎక్కడ చూడు వాటర్ కోసం రాజ్యాన్ని మెయింటైన్ చేసినప్పుడు. ఫైనల్లీ ఎక్సాం. వేరే ప్లేస్కి ఉన్నది వెళ్ళాలి. చూసారా వ్యూ ఎలాగుందో? మేము ఎక్కడి నుంచో వచ్చాం కూడా మాకే తెలియదు. చూడండి అతను కింగ్డమ్ మాటల చక్రవర్తి శివాజీ మహారాజు ఉన్న ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వస్తాము. చూసారు కదా ఫ్లాగ్స్ ఇవన్నీ. ఇక్కడికి ఎవరు వచ్చారో ఎవరు రాలేదు అది పక్కన పెట్టండి, కానీ గ్రేట్ ఎంపైర్కి రాసిన వ్యక్తి ఉన్న ప్లేస్కి మనం వచ్చామంటే ఆ ఫీలింగ్ ఎంత హైలో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ అయితే చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి అయితే వచ్చాము. మీరు వీడియోలో చూసి ఉంటారు, పూర్తిగా చూసారంటే ఇంతవరకు మీకు నచ్చి ఉంటుంది. ఒక లైక్ కూడా కొట్టండి, అది మాత్రం మర్చిపోద్దు. మొత్తానికి ట్రెక్కింగ్ కంప్లీట్ చేసేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. వెళ్తున్న దారిలో మాకు రివర్ కనిపించింది. దాంట్లో స్నానం చేసి కాసేపు చిల్ అయ్యాం ఫ్రెండ్స్తో. వెళ్తున్న దారిలో చెరుకు తోటలో చెరుకు కర్రలు స్కామ్ వేసాం. ఓనర్తో పాటు కుక్క కూడా వెంటపడ్డది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మనం హైవేకి అయితే వచ్చేసాం. మనం ముందు వచ్చిన ఘాటీ రోడ్లో కాకుండా హైవే పట్టుకొని పూణే అయితే వెళ్ళిపోతున్నాం. ఘాటీ రోడ్తో కంపేర్ చేస్తే పూణేకి వెళ్ళడానికి హైవేలో లాంగ్ డిస్టెన్స్ పడుతుంది. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అందుకని ఖాళీగా వెళ్ళిపోకుండా మన ఛానల్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వేసుకొని చివరిలో ఒక కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.